అల్లు అర్జున్ మూవీ రాకా పేరు వెనక ఇంత హిస్టరీ ఉందా? ఏకంగా పురాణాలపై గురిపెట్టిన అట్లీ బన్నీ. వాస్తవానికి రాకా కథ ఇప్పటిది కాదంట. మరి ఎప్పటి కథను ఇప్పుడు తీయడానికి కారణం ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బర్త్డే రోజు షాకింగ్ లుక్ తో అందరినీ షాక్ ఇచ్చారు. బన్నీ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి భారీ సినిమాకి రాకా అనేటువంటి టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. బన్నీ బర్త్డే సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ బీస్ట్ లుక్ లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే టైంలో రాకా అంటే ఏంటి, ఫస్ట్ లుక్ వెనుకున్నటువంటి కథ ఏంటి అనేది తెలుసుకోవడానికి నెటిజన్స్ నెట్టింట ఆరాలు తీస్తున్నారు. రాకా ఫస్ట్ లుక్ పోస్టర్లో అల్లు అర్జున్ గుండుతో డిఫరెంట్ గెటప్లో కనిపిస్తున్నారు. బన్నీ చెయ్యి ఒక క్రూర జంతువు పంజాని పోలి ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ మూవీ టీం షేర్ చేసినటువంటి ఈ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీ పెంచేసింది. దీంతో రాకా మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో థియరీని తెరపైకి తీసుకొస్తున్నారు. రకరకాల కథలను అల్లేస్తున్నారు. స్టోరీ ఇదని అదని గెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పురాణాలకు లింక్ పెడుతున్నారు. ఇంటర్నెట్లో అందుబాటులోకి రాకా అనేటువంటి పదానికి సంస్కృతంలో పౌర్ణమి అనే అర్థం ఉన్నట్లు తెలుస్తుంది. పురాణాల్లోనూ రాకా అనే పేరుతో పలు ప్రస్తావాలున్నాయి. సంస్కృత నిఘంటువుల ప్రకారం పౌర్ణమి తిథిని లేదా ఆ రోజు రాత్రిని రాకా అంటారు. కొన్ని సందర్భాల్లో ప్రకాశవంతమైనటువంటి చంద్రుడిని కూడా రాకా అని వ్యవహరిస్తారు. ఇక తెలుగులో రాకా అంటే ఆగమనం అంటే రావడం అనేటువంటి అర్థం ఉంది. అలానే బైబిల్లో ఈ పదానికి వ్యర్థుడు లేదా నిర్భాగ్యుడు అనేటువంటి అర్థం కూడా వస్తుందని అంటున్నారు. హిందూ పురాణాల్లో రాకా అనేటువంటి పేరుతో ముగ్గురు ప్రధాన వ్యక్తుల ప్రస్తావన ఉంది. అంగిరస మహర్షి స్కృతి దంపతులకు కలిగినటువంటి నలుగురు కుమార్తెలలో రాకా ఒకరు. ఆమెకు సినీవాలి, కుహు, అనుమతి అనేటువంటి సోదరిమణులున్నారు. ఈ నలుగురిని చంద్రుడి కళకు అతిదేవతలుగా పరిగణించబడతారు. వారిలో పౌర్ణమికి అతిదేవతగా రాకాదేవిని చెప్తుంటారు. అలానే రామాయణ ఇతిహాసం ప్రకారం విశ్రవస మహర్షి భార్యలలో రాకా ఒకరు. ఆమె కుబేరుడికి సేవ చేసేది. భాగవతంలో సల్మలి ద్వీపంలో ప్రవహించే ఒక నది పేరు కూడా రాకా. ఋగ్వేదంలో ఐశ్వర్యాన్ని, సంతానాన్ని ప్రసాదించే దేవతగా రాకాను స్తుతించేవారట. రాకా అంటే రాక్షసుడు అనేటువంటి అర్థం వచ్చేలా కొందరు నెటిజన్స్ విశ్లేషిస్తున్నారు. శత్రువుల పాలిట రాక్షసుడిలా మారే వ్యక్తి అనుకోవచ్చని కూడా అంటున్నారు. ఫస్ట్ లుక్ లో ఆ చేయి చూసి పౌర్ణమి రాత్రి అత్యంత శక్తివంతుడిగా మారే వార్వెల్స్తో తరహాలో ఈ క్యారెక్టర్ అల్లు అర్జున్ కనిపిస్తాడేమో అనేటువంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాకా అంటే క్రూరత్వం, హింస, ప్రమాదకరం అనేటువంటి అర్థాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా రాకాపై నెట్టింట అనేక చర్చలు జరుగుతున్నాయి. ఒక్క పోస్టర్తో జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. త్వరలో మరో ప్రమోషనల్ కంటెంట్ ఏదైనా రిలీజ్ చేస్తే రాకా అంటే ఏంటనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇకపోతే రాకా ఈరోజు సోషల్ మీడియాను ఊపేస్తున్నటువంటి పేరు. ఎక్స్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ఈ పేరు టాప్ ట్రెండింగ్లో ఉంది. ఏకంగా 800 కోట్ల బడ్జెట్లో సన్ పిక్చర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుందట. ఈ మూవీలో బన్నీ భిన్న అవతారంలో కనిపించున్నాడని, అందులో ఒక క్యారెక్టర్ స్టన్నింగ్గా ఉండబోతుందని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ క్యారెక్టర్ ప్రీ లుక్నే ఈరోజు లాంచ్ చేశారని తెలుస్తుంది. ఐ సినిమాలో విక్రమ్ ఒక పాటలో కనిపించేటువంటి అవతారాన్ని గుర్తు చేసేలా ఉంది రాకా లుక్. ఐ సినిమా తీసింది అట్లీ గురువైనటువంటి లెజెండరీ డైరెక్టర్ శంకర్. తన గురువు సినిమాలో లుక్ నుంచి అట్లీ స్ఫూర్తి పొందాడా, లేక అట్లీ ఐడియాతోనే అప్పట్లో విక్రమ్ను శంకర్ అలా చూపించాడా అన్నది తెలియదు. కానీ రాకా ప్రీ లుక్ చూసినటువంటి వాళ్ళకు మాత్రం ఐ సినిమా గుర్తొస్తుందన్నమాట వాస్తవం. కాగా రాకా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని డైరెక్టర్ కావడానికి ముందే ఈ సినిమా ఐడియా వచ్చిందని అట్లీ సందర్భాలు చెప్పినటువంటి విషయాలున్నాయి. రాకా టైటిల్ లుక్ను అనౌన్స్ చేస్తూ అతను సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇది కేవలం సినిమా కాదని, తనలో ఒక భాగమని, చాలా ఏళ్ల నుంచి ఈ కథను మోస్తున్నానని అట్లీ క్లారిటీ ఇచ్చారు. 18 ఏళ్లుగా ఈ ఐడియా ఫేడ్ అవ్వకుండా తనతోనే కొనసాగుతుందని చెప్పాడు అట్లీ. ఈ ఐడియా తనను పరీక్షించిందని, తనను తీర్చిదిద్దిందని, తన జీవితంలో ఏం జరిగినా సరే తనతో పాటే ఉందని అట్లీ చెప్పుకొచ్చాడు. నిజాయితీగా చెబుతున్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచే ప్రయత్నం చేశాడు అట్లీ. అయితే ఈ హిట్ డైరెక్టర్ వయసు ఇంకా 39 ఏళ్లే. అంటే అట్లీ చెబుతున్న ప్రకారం 21 ఏళ్ల వయసులోనే అతడికి రాకా అనేటువంటి ఐడియా వచ్చిందనమాట. 26 ఏళ్ల వయసులో రాజారాణి అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీతో డైరెక్టర్గా మారినటువంటి అట్లీ తర్వాత వరుసగా తేరీ, మోర్షల్, బిగిల్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్లు తీశాడు. రాకా అతడి 6వ సినిమా. అంటే 18 ఏళ్లుగా మోస్తున్నటువంటి ఐడియా అంటే దీన్ని అతడు డ్రీమ్ ప్రాజెక్ట్గా భావించవచ్చు. మరి అట్లీ అంచనాలను అందుకుంటూ బ్లాక్ బస్టర్ స్టిక్ను కొనసాగిస్తూ రాకాను కూడా పెద్ద సక్సెస్ చేస్తాడో లేదేమో చూడాలి.
ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుందని కూడా అంచనా. అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్ రాకా సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. అసలు రాకా అంటే అర్థం ఏంటని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా ప్రతి నెలలో వచ్చేటువంటి పౌర్ణమిని రాకా అని పిలుస్తారట. చీకటి చెడుపై యుద్ధం చేసినటువంటి హీరో విజయానికి ప్రతీకగానే బన్నీ సినిమాకు రాకా పేరు పెట్టినట్లుగా కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అదే టైంలో మనిషి మృగం కలిసినటువంటి రాకా పోస్టర్ చూస్తుంటే రాక్షసుడు అనేటువంటి అర్థం వచ్చేలా టైటిల్ ఎంచుకున్నారా అని కూడా మరికొంతమంది అయితే అభిప్రాయం పంచుకుంటున్నారు. పౌర్ణమి రోజున మనుషులు తోడేలుగా మారతారనేటువంటి అపోహలు కూడా ఉన్నాయని, ఈ మూవీ కూడా అలాంటిదేనని కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటితో పాటు రాకా అంటే క్రూరత్వం, ప్రమాదకరం, హింస అన్న అర్థాలు కూడా ఉన్నాయని కూడా మరికొందరు చెబుతున్నారు. బట్ ఏదేమైనా ఈ ఆసక్తికర టైటిల్పై ఎవరికి తోచింది వారు తమకు నచ్చినట్లుగా అర్థాలు చెబుతున్నారు. మరి ఈ రాకాకు అసలు అర్థమేంటో మేకర్స్ చెప్తే కానీ ఒక క్లారిటీ అయితే వచ్చేలా లేదు. సో మొత్తంగా నిన్న రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో దాంట్లో విభిన్నమైనటువంటి షేడ్స్లో ఒక క్యారెక్టర్ ఇదైతే అర్థమవుతుంది. బట్ దీంతో పాటు ఇంకొక 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ 2 క్యారెక్టర్స్ని కూడా అట్లీ ఎలాంటి మేకోవర్ చేశారు అండ్ దాని తర్వాత లుక్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకు, అది ఆ ఇంటెన్స్ ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే ఈ సినిమా ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఈ లుక్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా విలన్కి సంబంధించినటువంటి లుక్ అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇక హీరోకి సంబంధించి ఇప్పుడు దీంట్లోనే అల్లు అర్జున్ హీరో, యాంటాగనిస్ట్ రోల్ కూడా అల్లు అర్జునే ప్లే చేయబోతున్నారన్న కామెంట్స్ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. బట్ దీని మీద అఫీషియల్ క్లారిటీ రావాలి అండ్ దాని తర్వాత ఈ సస్పెన్స్ వీడాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్డేట్ మాత్రం రాకా అండ్ బన్నీ ఆ గుండుతోటి ఉన్నటువంటి లుక్ అండ్ దాని తర్వాత చేయికి సంబంధించినటువంటి ఆ గోరు, సో ఇవన్నీ కూడా అటు పురాణాలని ఇటు సైన్స్ ఫిక్షన్ని ఒక మొత్తంగా వీటన్నిటి కలుపుని ఒక విజువల్ వండర్లుగా మనకు అట్లీ చూపించబోతున్నాడని అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో చూడాలి మరి దీన్ని ఇన్ కేస్ ఏ స్థాయిలో తీసుకెళ్తారో. ఇన్ కేస్ ఒకవేళ కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం నిజంగా ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవ్వడం పక్కా అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మరి రాకా లుక్ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.